ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు వేదిక్ మహావాస్తు అండ్ మైండ్ మనీ సైకాలజీ డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ శివోం అండి. సార్ నేనే మీ క్లయింట్ అనుకోండి. నాకు నిద్ర పట్టట్లేదు సార్. చాలా అంటే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ నిద్రలేమి సమస్యతో బాధపడుతూ అనమాట. అంటే కొంతమంది ఏం చెప్తారు, నువ్వు పడుకునే కొద్దీ నీకు నిద్ర వస్తుంది, నువ్వు ఫస్ట్ పడుకోవడం అలవాటు చేయి, ఫోన్ పక్కన పెట్టే అంటారు. పోనీ అలా పెట్టినా కూడా గంట సేపు కుస్తీ పడినా ఎప్పటికి నిద్రపోతామో తెలీదు. రెండవది, మంచిగా పీస్ ఆఫ్ మైండ్ ఏం ఆలోచించకుండా, అంటే ఎన్ని రకాలుగా చేసినా అల్టిమేట్గా చూస్తే నిద్ర తొందరగా రావట్లే, దాని టైంకి అదే వస్తుంది. ఇందులో నుంచి బయటికి రావాలి, మంచిగా తొందరగా పడుకోవాలంటే ఏం చేయాలి? శివోం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివోం శ్రీమన్ నారాయణ. ఇక్కడ వేదిక్ మహావాస్తు నిద్ర గురించి ఏం చెప్తుంది, అసలు నిద్ర ఎందుకు అవసరమో చూద్దాం. యాజ్ ఎ బేసిక్గా నేను ఒక డాక్టర్ని కాబట్టి నిద్ర దేనికి అవసరం, ఎందుకు అవసరం అనేది మనం చూసుకుంటే, మనము మెషిన్స్ కాదు, మనము యాంత్రిక ఇది కాదని, అంటే మెషిన్లం కాదు. మెషిన్లకి ఏంటి, కరెంట్ ఇచ్చినంత కాలం పనిచేస్తూనే ఉంటాయి. మనుషులు యంత్రాలు కాదు కాబట్టి మనకు రెస్ట్ అనేది అవసరం. అలాగే జీవించున్న ప్రతి జీవికి రెస్ట్ అవసరం. మీరు చూసుకుంటే ప్రకృతిలో మనిషి తప్ప టైంకు తిని టైంకు పడుకునేది అన్ని జాతులు టైంకు తింటాయి. అన్నిట్లో ఫస్ట్ నేర్చుకోవాల్సింది పక్షుల గురించి. సాయంత్రము మనము సన్సెట్ అవ్వకముందే పక్షులు గూటికి చేరుతాయి, ప్లస్ సూర్యుడు ఉదయించకముందే రెడీ అయిపోతాయి. ఏ రోజు ఆ రోజుకు ఫుడ్ తెచ్చుకుంటే ఏ రోజు ఆ రోజుకు పెట్టుకుంటాయి. ఎప్పుడైతే వాళ్లకు వయసు వచ్చిందో, గుడ్లు పెట్టే టైం వస్తుందో అప్పుడు మాత్రమే అవి గూడు కట్టుకుని మగపక్షిని ఆకర్షించి గూడు కట్టుకుని పెట్టేస్తాయి. కాబట్టి ఎంత అవసరమో మితంగా వాడుకునేదే ప్రకృతిలో ప్రతి జీవి యొక్క రూల్, ఎక్సెప్ట్ మనిషి తప్ప. మనిషికి ఏంటంటే, ఈ మనిషి కూడా ఒకప్పుడు ఇలాగే ఉండేవాడు. అంటే ఏ రోజుకి ఆ రోజు లేవంగానే వేటకు పోయేవాడు, పండు దొరికితే పండు తినేవాడు, ఏదైనా మాంసం దొరికితే మాంసం తినేవాడు, ఏం దొరికితే తిని ఆ రోజుకు ఉండేవాడు. తెచ్చి పోగు పెట్టుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి నిద్రపోయింది. కరెక్ట్గా చెప్పారు. అంతవరకు నిద్ర బాగుండింది, ఎందుకంటే రోజు పని చేసేవాడు, పని చేసినందుకు శరీరం అలసిపోయేది, అలసిపోతే వచ్చేది నిద్ర. కాబట్టి ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అని మనకు వేమన గారు చెప్పారు. అంటే బాగా కష్టపడినోడికి కటిక నేల మీద అయినా నిద్ర వస్తుంది. అదే సుఖపడినోడికి 1,00,000 రూపాయల బెడ్ మీద కూడా దొల్లుతూనే ఉంటాడు, మీరు అన్నట్టు నిద్ర రాదు. కాబట్టి అదే ఆకలి మీద ఉన్నోడు ఎల్లిపాయ కారం రొట్టె పెట్టినా బ్రహ్మాండం కడుపు నిండా తింటాడు. అదే కడుపు నిండినవాడు పంచభక్షాలు పెట్టినా దాంట్లో లోతుపాతులు ఎత్తుకుతాడు, దీంట్లో ఉప్పు లేదు, ఇది సప్పగుంది అని చెప్పేసి చెప్తారు. సో ఎక్కడి నుంచి మొదలవుతుంది, అన్నీ మన మైండ్ నుంచి మొదలవుతుంది. సో మనిషికి నిద్ర ఎందుకు అవసరం అని అంటే, రిజువినేట్ అవ్వడానికి. ప్రకృతిలో ప్రతిదీ నిద్రిస్తుంది కాబట్టి అసలు పగలు రాత్రి ఎందుకుంటాయి తెలుసా మనకు? పగలు పని చేయడానికి, రాత్రి నిద్రపోవడానికి. ఇంత సింపుల్ సూత్రం ప్రతి జీవి ప్రకృతిలో పాటిస్తుంది, మనిషి తప్ప. మనిషి ఏం చేస్తున్నాడు, పగలు పండుకుంటున్నాడు, రాత్రి పని చేయడానికి పోతున్నాడు. సృష్టికి విరుద్ధంగా, ప్రకృతికి విరుద్ధంగా చేసేటప్పుడే జబ్బులు వస్తాయి. కాబట్టి నిద్ర లేమి వలన వచ్చే జబ్బుల లిస్టు పెరుగుతూ ఉందని లేటెస్ట్గా రిపోర్ట్స్ మనకు చెప్తున్నాయి. కాబట్టి చిన్న చిన్న దాని దగ్గర నుంచి దగ్గు జలుబు దగ్గర నుంచి ఇమ్యూనిటీ తగ్గిపోవడం, లాస్ట్కు గుండె జబ్బుల వరకు కూడా నిద్రే కారణమని కూడా చెప్తున్నారు. సో మనిషి నిద్ర అంత అవసరం అన్నట్టు. సో ఎలా నిద్రపోవాలి అనేది కూడా చాలా మందికి తెలియదు. మీరు అన్నట్లు సెల్ స్విచ్ ఆఫ్ చేసినంత మాత్రాన నిద్ర రాదు. దానికి కొన్ని ప్రాణాయామాలు, 1.5 అవర్ ముందే గ్యాడ్జెట్ క్లోజ్ అంటారు. అంటే గ్యాడ్జెట్స్ ఏది, టీవీ, సెల్ ఏదైనా స్క్రీన్ అనేది ఉండకూడదు. స్క్రీన్లోంచి బ్లూ కలర్ రేస్ వస్తాయి, బ్లూ స్క్రీన్ అంటారు దాన్ని. అలా వచ్చినప్పుడు మైండ్కు మేలుకో ఇంకా పని ఉంది అని చెప్పే లక్షణాలు, ఇండికేషన్స్ వెళ్తాయి. కాబట్టి మెదడు నిద్రపోదు. మెదడు నిద్రపోయినంత వరకు మీకు నిద్ర రాదు, ఇదన్నట్టు. సో ఇక్కడ సైంటిఫిక్గా చూసుకుంటే నిద్ర యొక్క ఇంపార్టెన్స్ ఇది. మరి నిద్రపోవాలంటే ఏం చేయాలి? వీటిలో జనరల్గా హెల్త్ టిప్స్ కొన్ని చెప్తాను. వాటితో పాటు వాస్తులు ఏ దిక్కు మనం పడుకుంటే మనకు ప్రశాంతంగా నిద్ర వస్తుంది అని కూడా చెప్తాను. దిక్కును బట్టి నిద్ర ఉంటుందా అనేది మనము ఆలోచించినప్పుడు 100% ఉంటుంది. ఎందుకనంటే ఈ సృష్టిలో ప్రతిదీ శక్తితో నడవబడుతుంది. మన శరీరంలో కూడా కరెంట్ ఉంది. మనం ఈసీజీ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని తీసినప్పుడు 12 mV కరెంట్ ప్రొడ్యూస్ అయితే దాని నుంచి తీస్తాం. కాబట్టి మన శరీరంలో కరెంట్ ఉంది, అయస్కాంత శక్తి కూడా ఉంది. అందుకే అయస్కాంతంలో ఆకర్షిస్తాడని చెప్తాం. బయట ఉండే భూమి తిరిగినప్పుడు నార్త్ పోల్, సౌత్ పోల్ అని 2 తయారవుతాయి.
ప్రయాణము నార్త్ నుంచి సౌత్కు మొదలవుతుంది ఎనర్జీ, మళ్ళీ సౌత్ నుంచి తిరిగి ఇట్లా రౌండ్ వచ్చి మళ్ళీ వస్తుంది. ఇది ఒక సర్కిల్ అన్నట్టు, డంబెల్ షేప్లో సర్కిల్ మాదిరి తిరుగుతుంటుంది. మనం సర్కిల్కు ఆపోజిట్గా పడుకుంటే నిద్ర రాదు, సర్కిల్కు ప్యారలల్గా పడుకోవాలి. అని అంటే లేవంగానే మనము దేన్ని చూస్తూ పడుకోవచ్చు అని అంటే ఉత్తరాన్ని చూడడం బెస్ట్ పద్ధతి. ఎందుకంటే నార్త్ వెస్ట్ నిద్రకు ప్రధాన కారణం, అక్కడ చంద్రుడు ఉంటాడు. చంద్రుడు అనగానే మనకి మైండ్కి సంబంధించింది, కామ్నెస్కు సంబంధించింది. నార్త్ ఈస్ట్ని చూస్తూ పడుకున్నా కూడా నార్త్ ఈస్ట్లో ఈశ్వరుడు ఉంటాడు. ఆయన మనకు మెంటల్ క్లారిటీ, మనసు ప్రశాంతంగా పెట్టుకొని, శివుడు అనగానే యోగ నిద్ర, శివుడిని చూడంగానే ఒక యోగంలో ఉంటాడు ఆయన. సో అదొకటి. ఇక రెండవది, ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళకు నిద్ర రావడం లేదంటే వాళ్ళు తూర్పుకు తిరిగాల్సి ఉంటుంది. అనంటే తల పడమర దిక్కు పెట్టుకుని పడుకుంటే ఉదయం పూట మీరు సూర్యుని చూస్తారు, తల దక్షిణం వైపు పెట్టుకుంటే మీరు ఉదయం లేవంగానే ఉత్తరాన్ని చూస్తారు. ఈ రెండు బెస్ట్ నిద్రకి. సో ఈ రెండు ఉన్నప్పుడు ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేది బ్లడ్ను కాళ్ళ దగ్గర నుంచి మెదడుకు సరఫరా ప్రశాంతంగా చేయగలుగుతుంది. సర్క్యులేషన్ ప్రాపర్గా అయితే సగం జబ్బులు తగ్గిపోతాయి, రైట్? ఇది అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే మనము ఏ ఏ దిక్కులకు తల పెట్టి పడుకుంటే మనకు తల దక్షిణానికి పెట్టాలి. చాలామంది ఒక సామెత చెప్తూ ఉంటారు, ₹1,00,000 డబ్బులు ఇచ్చినా సరే తలను ఉత్తరం వైపు పెట్టి పడుకోవద్దు అని అంటారు. దక్షిణంగా అంటే ఫ్రీగా మీకు డబ్బులు ఇచ్చే ఎవరైనా ఉత్తరం దిక్కు తల పెట్టంటే కూడా పడుకోకూడదంట. మన పెద్దలు చూడండి, సామెతలు ఎందుకు వచ్చాయనంటే మనకు అవి అలవాటు చేయడానికి వాళ్ళు పెట్టిన పద్ధతి సామెతలు. సామెత ఒక రోజులో రాదండి, అది కొన్ని తరతరాలు పాటిస్తూ 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 వస్తే కొన్ని జనరేషన్స్ అబ్జర్వ్ చేశాక అప్పుడు సామెత అనుభవంతోనే ఒక సామెత పుడుతుంది. ఆ సామెతకు కొన్ని తరాల అనుభవం ఉంటుంది. అంటే ఒక బుక్ చదివితే మనం నాలెడ్జ్ ఎలా వస్తుందో అట్లా ఒక జనరేషన్ నుంచే వస్తుంది సామెత. కాబట్టి అలా చెప్పారనంటే దాని ఇంపార్టెన్స్ ఎంతనో మీకు తెలియదు. ఎప్పుడైతే జనాలకి మ్యాగ్నెట్ తయారు చేయలేదో, మ్యాగ్నెట్ సౌత్ ఏంటి నార్త్ ఏంటి అని తెలియనప్పటి నుంచే మన వాళ్ళు దక్షిణానికి తలపెట్టి పడుకునేవాళ్ళు. ఇది మనకు వేదాల్లో, ఉపనిషత్తులు అన్నిట్లో క్లియర్ కట్గా రాసి ఉంది నిద్ర గురించి. అలాగే ఒక నెక్స్ట్ డే మనము నిద్రపోకపోతే ఫ్రెష్గా అనిపించదు, ఆ రోజంతా మూడీగా డల్గా వెళ్తుంది. అలా ఫ్రెష్గా ఉండాలంటే కూడా మెదడులో రిపేర్ అనేది ఎక్కువగా జరగాలి. మెదడులో రిపేర్స్ ఎక్కువగా జరగాలి అని అంటే దానికి మనం రెస్ట్ ఇవ్వాలి. మన శరీరం చూసుకుంటే రోజుకు కొన్ని లక్షల ఆలోచనలు మనకు చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక నిమిషానికి 10,000 ఆలోచనలు చేస్తుంది. ఆలోచన చేసినప్పుడల్లా కరెంట్ ట్రిగ్గర్ అవుతుంటుంది. అది ఎలా ట్రిగ్గర్ అవుతుందని అంటే ఐన్స్టీన్ చెప్పినట్టు E=mc² ప్రకారము ఒక శక్తి అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే శక్తి జనరేట్ అవుతుందో గ్లూకోజ్ అనేది ఎక్కువ వినియోగం జరుగుతుంటుంది. కాబట్టి మీరు బాగా చూస్తే ఎక్కువ ఆలోచించే వాళ్ళు సన్నగా ఉంటారు, ఎక్కువ ఏమీ ఆలోచించకుండా తినేవాళ్ళు బాగా తృప్తిగా లావుగా ఉంటారు. ఎక్కువ ఆలోచించాలి లేదా ఏదైనా టెన్షన్ పెట్టుకోవాలి, అప్పుడు స్లిమ్ అయిపోతారు. 24 గంటలు ఆలోచిస్తే తిన్న తిండి సగం ఆలోచనలకి వెళ్తుంది. ఆలోచన ఎక్కువ ఆలోచించే వాళ్ళు సన్నగా ఉంటారు, రైట్? ఇది అన్నట్టు. సో మనం ఇప్పుడు హెల్త్కు, వాస్తుకు, నిద్రకు మనము లింకప్ చేసి చూస్తున్నాం ఇది. కాబట్టి సౌత్ వెస్ట్కు తల పెట్టినప్పుడు అని అంటే మనము ఓనరు సౌత్ వెస్ట్ అంటే నైరుతిలో పడుకోవాలని చెప్పాం. అయితే ఈ సౌత్ వెస్ట్కు తల పెట్టుకొని పడుకోవడంలో ఉండేటువంటి సైంటిఫిక్ లాజిక్ ఏంటి, అలా పెట్టుకుంటే వాళ్లకు ఎందుకు నిద్ర బాగా వస్తుంది అనేది మనం చూస్తే సౌత్ వెస్ట్ పృథ్వీ తత్వానికి సంబంధించింది. మనం అనుకుంటాం కదా తల్లి ఒడిలో తల పెట్టుకొని పడుకుంటే ఎంత ప్రశాంతమైన నిద్ర వస్తుందో, సౌత్ వెస్ట్లో అంత మంచి నిద్ర వస్తుంది. కాబట్టి మనం ఎప్పటికైనా కూడా నైరుతి రూమ్లో పడుకోండి. నైరుతిలో నేను చెప్పిన 2 పొజిషన్స్, ఆరోగ్యం బాగలేకపోతే తల పడమర పెట్టి తూర్పును చూస్తూ పడుకోండి, లేవంగానే తూర్పును చూడాలి. సూర్యుడు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నారు. అంటే ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంటుంది? సూర్యుడి చేతిలో ఉంటుంది. అలాగే మనము అన్నీ బాగున్నాయి, మనకు నిద్ర బాగా రావాలి, తల దక్షిణానికి పెట్టి లేవంగానే ఉత్తరాన్ని చూడండి, అక్కడ చంద్రుడు ఉంటాడు, మంచి మనస్సు ప్రశాంతనిస్తాడు. చంద్రుడికి 5 రకాల శక్తులు ఉన్నాయి. ఎం అనేది మూన్కి, తల్లిని కంట్రోల్ చేస్తాడు, మదర్ను, మిస్సెస్ భార్యను కంట్రోల్ చేస్తాడు, మనీ డబ్బును కంట్రోల్ చేస్తాడు, మైండ్ మనసును కంట్రోల్ చేస్తాడు, మనస్కారకుడు. కాబట్టి ఇవన్నిటినీ కంట్రోల్ మెడిటేషన్, కాబట్టి ఇవన్నీ కంట్రోల్ చేయగలుగుతారు. కాబట్టి మీరు ఉత్తరాన్ని చూస్తూ పోతే ఇవన్నీ అబ్బుతాయి మనం. కాబట్టి మానసిక ప్రశాంతత, వీటితో పాటు దోషాలు లేకుండా చూసుకోవాలి. ఇంకోటి దోషాలు లేకుండా అంటే ఏంటి? నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం చెప్పుకున్నాం, నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం చెప్పుకున్నాం, తర్వాత సౌత్ వెస్ట్ అంటే నైరుతి చెప్పుకున్నాం. ఈ ప్లేసెస్లో టాయిలెట్స్ లేకుండా చూసుకోండి. అలాగే డంప్డ్ అని అంటే చెత్త పెట్టుకోకుండా చూసుకోండి. చాలామంది
చెత్త నిద్ర రాకపోవడానికి కూడా ఏమని చెప్తారు, మీరు మెదడులో చెత్త నింపుకున్నావురా అంటారు. ఎవరైనా నెగిటివ్గా ఆలోచించినా నా గురించి నువ్వు చెత్తగా మైండ్లో పెట్టుకున్నావు అంటారు. అంటే దాని అర్థం ఏంటి, డస్ట్బిన్ లాగా పెట్టుకోకూడదు. నార్త్ ఈస్ట్ ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ అనేది మెంటల్ క్లారిటీ, మానసిక ప్రశాంతత. అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకోవాలి మనం. అటువంటి ప్లేస్లో ఒక టాయిలెట్, ఒక చెత్తనో లేకపోతే ఒక డంప్ పెట్టుకున్నాం అనుకోండి, పని చేయని మెషిన్ పెట్టుకున్నాం అనుకోండి, మీ మైండ్ కూడా పని చేయకుండా పోతుంది, నిద్ర కూడా రాదు. సో ఈ 3 ప్లేస్లో ఇవి ఉండకూడదు. చెత్త ఉండకూడదు, డంపింగ్ అని అంటే స్టోర్ రూమ్ మాదిరి ఉండకూడదు, బాత్రూమ్ ఉండకూడదు. నార్త్ ఈస్ట్ క్లీన్గా ఉండాలి. గుడి ఎంత నీట్గా ఉంటుందో అంత క్లీన్గా పెట్టుకోవాలి. అందుకే మన వాళ్ళు నార్త్ ఈస్ట్కు తలుపు పెట్టుకుంటే అడ్డం బెటర్ కాబట్టి తలుపు పెట్టమన్నారు. ఎందుకంటే దారిలో పెట్టలేరు కదా, అందుకోసమని అలా పెట్టాను. సో అంటే ఇది తెలియకే నిద్రలేమి సమస్యలు ఎక్కువ వస్తున్నట్టున్నాయి. కాబట్టి సార్ చెప్పినట్టు చక్కగా వాస్తు ప్రకారం పడుకొని మంచిగా నిద్రపోండి. థ్యాంక్ యూ సార్. శివ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.